ప్రశ్నించారు అనే కోణం కారణంతో యూట్యూబర్ రావణ్ పై దేశద్రోహం, తీవ్రవాదం వంటి కఠిన కేసులు పెట్టడాన్ని విపక్షమే కాదు మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. రావణ్ అరెస్టుపై వైఎస్ జగన్ మానవత్వంతో స్పందిస్తే ఆయనకు మద్దతు ఇస్తారా అంటూ విష ప్రచారం మొదలుపెట్టింది టీడీపీ. ఎదురు దాడికి దిగింది. రావణ్ విషయంలో టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రావణ్ అరెస్ట్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సామర్థ్యం దేశంలో మరే పార్టీకి ఉండకపోవచ్చు. రావణ్ అనే యూట్యూబర్పై దేశద్రోహం కేసు పెట్టడం మీద సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా ఇదేమి పద్ధతి అని నొచ్చుకున్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తీరని అప్రతిష్టే వస్తే ఏపీ పోలీస్ వ్యవస్థకు కళంకం ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ వెంటనే వ్యూహం మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్పై బురద జల్లడం ఆరంభించింది. ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియాలో తనకు ఉన్న పట్టు మేరకు విపరీతమైన వ్యతిరేక ప్రచారం సాగించింది. అదే టైంలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో జగన్ పైన, వైసీపీ పైన నిందలు వేయడం ఆరంభించారు. రావణ్ను అరెస్ట్ చేశాక జరిగిన పరిణామాల్లో జనసేన పరువు పోగొట్టుకుంటే తీవ్రవాద నిరోధక చట్టం కింద కేసులు, దేశద్రోహం కేసులు వంటివి పెట్టి తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. జనసేన కేడర్ కొంతమంది అరాచకంగా పోలీస్ స్టేషన్లపై దాడులు చేసినా వారిని అరికట్టలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసులు కూడా పెట్టలేదు. జనసేన వారిపై కేసులు పెడితే ఎక్కడ పవన్ కళ్యాణ్కు, ఆ పార్టీ వారికి కోపం వస్తుందన్న భయం కావచ్చు, జనసేన జనంలో పల్సనైనా పర్వాలేదులే అన్న వ్యూహం కావచ్చు. కానీ న్యాయ వ్యవస్థ తగు రీతిలో స్పందించి రావణ్కు బెయిల్ ఇచ్చేస్తుండడంతో పవన్ను సంతృప్తిపరచడానికి గాను తీవ్రమైన నేరారోపణ చేస్తూ రావణ్పై కేసులు పెట్టింది. ఈ ఫిర్యాదు చేసింది జనసేనకు చెందిన ఒక స్థానిక నేత అయినా దాన్ని ఆమోదించడం ద్వారా టీడీపీ కూడా భాగస్వామి అయినట్లయింది. చంద్రబాబు ఆధ్వర్యంలోనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీతో పాటు వామపక్షాలు, ఆలోచనాపరులు, విజ్ఞులైన వారంతా స్పందించారు. న్యాయవాది జడా శ్రావణ్ ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని విమర్శించారు. సామాజిక అంశాలపై కూడా స్పందించే నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు రావణ్ అంశం మీద ఏపీ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పలువురు సీనియర్ పాత్రికేయులు, యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న కొంతమంది ప్రభావశీలులు కూడా ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వీడియోలు చేశారు. రావణ్ చేసిన విషయాల్లో తప్పు ఉంటే చర్య తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు. కానీ తప్పుడు కేసులు పెట్టడం, అది కూడా ఏకపక్షంగా చేయడంపైనే అంతా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గతంలో నక్సలిజానికి సంబంధించి చేసిన అనుకూల ప్రకటనల వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో రావణ్ విషయంలో తప్పుడు కేసు పెట్టిన విషయం జనం అందరికీ తెలిసిపోయిందన్న ఆందోళనతో చంద్రబాబు సర్కార్ వ్యూహాత్మక ఎదురుదాడి చేయడం ఆరంభించింది. రావణ్ దేశద్రోహి అని, సమాజ విధ్వంసకుడని, హిందూ మత వ్యతిరేకి అని ఇలా పలు ఆరోపణలు సంధిస్తూ ప్రచారం చేయడానికి టీడీపీ, జనసేనలు యత్నించాయి. వారికి బీజేపీ కూడా జత కలిసింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన, ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ పైన పలు విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టారు. చివరకు చంద్రబాబు కూడా ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. రావణ్కు, జగన్కు మద్దతు ఇస్తారా అంటూ టీడీపీ గంభీరంగా మాట్లాడి యత్నం చేసి దొరికిపోయిందని చెప్పాలి. నిజానికి రావణ్ ఎప్పుడూ వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనకు వీరు మద్దతు ఇచ్చింది లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని. ఆ విషయం ఆయనే పలుమార్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై వ్యతిరేక వీడియోలే చేయలేదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలు విమర్శలతో వీడియోలు చేసిన వ్యక్తి రావణ్. అయినా రావణ్పై కూటమి సర్కార్ తీవ్రమైన కేసులు పెట్టడం మీద జగన్ మానవత్వంతో స్పందించారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కులాలు, మతాలకు అతీతంగా ఆయన వ్యవహరిస్తే సమాజ విధ్వంసకుడు రావణ్ను సమర్థిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే అదే టైంలో వామపక్షాలు కూడా, ముఖ్యంగా సిపిఎం నేత శ్రీనివాసరావు వంటి వారు రావణ్పై ఉపా కేసులు పెట్టడం మీద మండిపడ్డారు. వారి జోలికి మాత్రం టీడీపీ, జనసేనలు వెళ్ళలేదు. ఈ క్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి, టీడీపీ మద్దతుదారుగా పేరొందిన ఏపీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్పై కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. రావణ్పై పెట్టిన కేసులకు ఆధారంగా అక్కడక్కడ ఆయా సందర్భాల్లో మాట్లాడిన మాటలను కట్ చేసి ముక్కలు ముక్కలుగా అతికించి వీడియోల రూపంలో పోలీసులు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇతర మతాలను దారుణంగా
అవమానించే రీతిలో మాట్లాడితే అందుకు జవాబిచ్చారే కానీ రావణ్ స్వయంగా మతాలను దూషించలేదన్న అభిప్రాయాన్ని ఏబి వెంకటేశ్వరరావు వ్యక్తం చేశారు. దీంతో ఏపీ పోలీసుల దుశ్చర్య ప్రజలకు మరింత స్పష్టంగా తెలిసినట్లయింది. మరి ఏబి వెంకటేశ్వరరావుపై ఎందుకు టీడీపీ విమర్శలు చేయలేకపోయింది? ఆయన అడిగిన వాటికి ఎందుకు జవాబులు ఇవ్వడం లేదు? ఇప్పటికే సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగవ్వ తదితర కేసుల్లో పోలీసులపై మచ్చబడింది. దానికి తోడు రావణ్పై తప్పుడు కేసు పెట్టారని ఒక రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించడంతో అటు చంద్రబాబు, పవన్లకు, ఇటు పోలీసు అధికారులకు బాగా డ్యామేజ్ అయిందని చెప్పాలి. చిత్రం ఏమిటంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీకి చెందిన ఒక నేత పార్టీపై అసమ్మతితో కులాలు, మతాలు చిచ్చు పెట్టేలా రోజు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎల్లో మీడియా లైవ్ కవరేజ్ ఇచ్చి అదేదో పండగ మాదిరి సంబరపడింది. అంతే తప్ప ఆయన సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారని ఎక్కడా రాయలేదు. రాజద్రోహం కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ నానా రచ్చ చేసింది. ఇప్పుడేమో అదే పార్టీ ప్రభుత్వం రాజద్రోహం కేసును రావణ్పై బనాయిస్తోంది. ఏదేమైనా ఏబి వెంకటేశ్వరరావు వంటి వారు చెప్పిన అంశాలకు ఏపీ పోలీసులు సమాధానం ఇస్తారా? వారిపై కూడా టీడీపీ దాడి చేస్తుందా? టీడీపీ జనసేనలు ఈ అంశంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే వారే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లవుతుందేమో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.